ఓటుకి నోటు కేసు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, కొన్నాళ్ళు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసినటువంటి ఒక పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ కోర్టులో ట్రయల్ రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని వేరొక రాష్ట్రానికి, మధ్యప్రదేశో లేదా ఇంకొకటో మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ సుప్రీంకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పట్లో గతంలో ఒకసారి జస్టిస్ మాట్లాడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి వేరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దీన్ని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగేవాళ్ళ అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా న్యాయమూర్తికి స్పందించడం జరిగింది. ఈ కేసులో న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ఈ కేసుకి సంబంధించి వేరొక రాష్ట్రానికి దీన్ని బదిలీ చేయటం కుదరదని, న్యాయ వ్యవస్థ మీద ఆ మాత్రం మీకు నమ్మకం లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ట్రయల్ ఉన్నటువంటి కోర్టులోనే యథావిధిగా కొనసాగుతుందని, కావాలంటే ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక స్వతంత్రమైనటువంటి ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్ని ఈ కేసులో వాదనలు వినిపించడానికి నియమిస్తాము. మాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది, ఎక్కడ అన్యాయం జరగదని చెప్పి మేము భావిస్తున్నాము. ఒకవేళ ఈ కేసుని వేరొక రాష్ట్రానికి బదిలీ చేసినట్లయితే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అనేటువంటి దాన్ని రుజువు చేసిన వాళ్ళం అవుతాము, దానికి బీజం వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చెయ్యము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది.